ఇవాల్టి వీడియో వచ్చేసి మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు కదా, అదే అండి బ్రెడ్ హల్వా. ఈ స్వీట్ అనేది మనం ప్రతి మ్యారేజ్ అండ్ ఫంక్షన్ లో ఆల్మోస్ట్ చూసి తినే ఉంటాం కదా. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనిత ప్రియాంక. వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. మరి ఈ రెసిపీ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. మెయిన్ గా మనకి కావాల్సింది బ్రెడ్ కదా, నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు మీరు నచ్చింది తీసుకోవచ్చు. నెక్స్ట్ 750 ml ఆఫ్ మిల్క్ లేదా 1 లీటర్ తీసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు తీసుకోండి. నెక్స్ట్ మీ చాయిస్ డ్రై ఫ్రూట్స్. నేను పిస్తా, బాదం, క్యాషు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. సో మీకు నచ్చింది మీరు తీసుకోండి. నెక్స్ట్ నెయ్యి, ఇంకా నచ్చితే కుంకుమ పువ్వు తీసుకోండి లేదా స్కిప్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని కార్నర్స్ కట్ చేసేసి ఒక్కొక్క స్లైస్ 4 పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూపించిన విధంగా ఇలా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో మన పాలు వేసేసుకొని స్టవ్ వెలిగించి పొంగించుకోవాలి, అంటే మరగాలి. మరిగిన తర్వాత సిమ్ లో పెట్టుకొని అది హాఫ్ అయినంత వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో అది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బాదం వేసాను నేను, తర్వాత పిస్తా వేస్తున్నాను, ఫాలోడ్ బై మన జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసి వేపుకోండి. సిమ్ లో పెట్టి దోరగా వేపుకోండి ఇలా చూపించిన విధంగా. తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ డిష్ లో మీకు నచ్చినంత నెయ్యిని మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్ ఆఫ్ నెయ్యిని ఇంకా పావు కప్ ఆఫ్ ఆయిల్ ని నేను యూస్ చేశాను. సో మీకు నచ్చినంత మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాగా వెడల్పాటి గిన్నెలో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని మన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. అస్సలు బ్లాక్ అవ్వకూడదు, డార్క్ బ్రౌన్ అవ్వినా పర్వాలేదు, కానీ బ్లాక్ షేడ్ వచ్చిందంటే మాత్రం టేస్ట్ అంతా పాడైపోద్ది. సో కేర్ఫుల్ గా టర్న్ చేసుకుంటూ ఇలాగా టాంగ్ ని యూస్ చేసి టర్న్ చేసుకుంటూ వేపుకోండి. ఇలాగా మీరు ఒక చిల్లు గరిట సాయం తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ డ్రిప్ అయిపోతుంది. సో ఇలాగా అన్ని వేపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మన పాలు కూడా హాఫ్ అయిపోయాయి. సో ఇలాగా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ మనం హాఫ్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకోండి అది కూడా. సో ఇప్పుడు పాలు ఇంకా మన బ్రెడ్ డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ స్టెప్ వచ్చేసి షుగర్ సిరప్ తీయడం. సో దానికి 1 కప్ ఆఫ్ షుగర్ కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకొని, నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. వేసుకొని తీగ పాకం వచ్చేలాగా మరిగించుకోండి. బాయిల్ అవ్వాలి బాగా. మనం గులాబ్ జామ్ కి యూస్ చేస్తాం కదా, ఆ తీగ పాకం వస్తే సరిపోతుంది. నెక్స్ట్ హల్వా చేయడానికి కంఫర్ట్ గా ఉండడం కోసమని నేను కళాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను షుగర్ సిరప్ ని. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ని వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకుంటూ షుగర్ సిరప్ పీర్చాలి. సగం పీర్చాక మనం ఏదైతే హాఫ్ చేసుకున్నామో మిల్క్ ని అది వేసుకొని కలుపుకోండి. ఇందులో మీరు మిల్క్ కి బదులు కోవా కూడా యూస్ చేసుకోవచ్చు. అన్స్వీట్ అండ్ కోవా యూస్ చేసుకోండి. సో అది పీల్చుకుంటున్నప్పుడు హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి మంట మాత్రం. పీల్చుకుంటున్నప్పుడు ఇలా బ్రెడ్ ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మనకి హల్వా లాగా లుక్ వస్తుంది అన్నమాట. సో ఇందులో మీరు అనుకోవచ్చు నేను హాఫ్ కప్ ఆఫ్ నెయ్యిని ఎక్కడ యూస్ చేశానని. సో హాఫ్ కప్ ఆఫ్ నెయ్యి లో పావు కప్ వచ్చేసి బ్రెడ్ వేపడానికి యూస్ చేస్తే, ఇంకో పావు కప్పు నెయ్యి వచ్చేసి ఇక్కడ యూస్ చేశాను అన్నమాట. సో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక్క 5 to 6 మినిట్స్ వేపుకోవాలి. వేపుకొని మొత్తం అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఫైనల్ గా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలిపేసుకొని ఈ లుక్ వచ్చిన తర్వాత ఆపేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉంటది. సో ట్రై చేసి మీరు కూడా చెప్పండి. సో నేను ఎప్పుడు చెప్పే మాటే, ఇదైతే హెల్దీ కాదు, చూసుకొని చేసుకోండి. అయితే నేను ఎందుకు ఈ వీడియోస్ అప్లోడ్ చేసి పెడుతున్నాను అంటారా, మనకి ఉన్న లైఫ్ లో ఒక్కసారైనా తినే హక్కు ఉంటది కదా, సో అందుకనమాట. సో నేను ఎప్పుడు చెప్పే మాటని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మితంగా తింటే ఏదైనా మంచిదే ఒంటికి. సో డూ ట్రై, ఈట్ అండ్ ఎంజాయ్.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగా నా వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అనిత ప్రియాంక సైనింగ్ ఆఫ్.